ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సాయంత్రకాల సభలో మరొకసారి ప్రభు మా కృపను మీ అందరితో పాటు దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ సహవాసం నడిపిస్తున్న దైవజనులకి, ప్రార్థించిన బిడ్డలకు, వాక్య భాగాన్ని చదివిన బిడ్డకు, అదే రీతిగా స్తుతి నడిపించిన బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకున్నాను. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రాలు. రండి, ఈ రాత్రి మనం దేవుని మాటలు విందాం. ఇప్పటికే సమయం చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఒక 15 నిమిషాలు, కొన్ని నిమిషాలు దేవుని మాటలు విని మనం ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా వాక్యం ద్వారా మనల్ని బలపడుతున్నారు. అందరూ బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు చాలా మంది మరి బిడ్డలు ఆశ కలిగి హృదయంతరము నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి దేవుని కృపనిచ్చాడు. ప్రతి ప్రార్థన అవసరాలను బట్టి ప్రభు సన్నిధిలో మనందరం ఐక్యం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుడి కార్యాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. అందుని బట్టి ప్రభుకి మహిమ. దేవుని వాక్యంలోకి వెళ్తే ఈరోజు మనము బ్రతుకున్నాం, ఈరోజు మనము జీవింప చేస్తున్నాం, ఈరోజు మనము చక్కగా ఉన్నాం అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే అర్థాన్ని మనకు చేకూరుస్తూ ఉంది. చాలా సందర్భంలో మనం నమ్మిన వారు మనకి తోడు ఇవ్వకపోవచ్చు, కానీ నిన్ను నన్ను కలిగేసిన సృష్టికర్తైన దేవుడు తప్పనిసరిగా నీకు తోడుగా ఉంటాడు. మనము ఒంటరి వారు కాము, మనము అనాథలము కాము. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అన్ని వేళల్లో ఆయన మనకి సహాయం చేస్తూనే వస్తున్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే ప్రారంభంలో మోషే గారికి దేవుడి ద్వారా ఒక గొప్ప ఆశీర్వాదం పొందినట్టు మనం చూస్తాం. చూడండి ఒకసారి నిర్గమకాండము 33వ అధ్యాయము 14 వచనం తీయండి. అక్కడ ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. త్వర తీయాలి. నిర్గమకాండము 33వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాం. నిర్గమకాండం 33:14 వచనం. చాలండి, చాలమ్మా. చూడండి, ఇక్కడ మోషే అనే దైవజనుడు మనందరూ తెలిసిన మాటే. మనం ఇదివరకే చాలా సందర్భంలో ఈ మాటను మనము అధ్యయనం చేశాం. ఈ రాత్రి కొంచెం లోతుగా దీన్ని మనం ఆలోచించేద్దాం. మోషేకి దేవుడు అన్నాడు, ఫస్ట్ ప్రారంభంలో ఏమన్నారంటే, మోషే, నువ్వు నా ప్రజల్ని విడిపించాలి. వారు చెరసాల్లో ఉన్నారు, వారు బంధకాల్లో ఉన్నారు, వారు బానిసత్తులో ఉన్నారు. వారందరిని విడిపించడానికి నువ్వే నాయకుడిగా ఉండాలన్నప్పుడు మోషే మండుచున్న పొద దగ్గర దేవుడితో సంభాషణ చేస్తున్నాడు. ప్రభువా, నేనెలానైనా అసలు ఈ వయసులో నేను నిలబడడం కష్టం, ఈ వయసులో నేను నడవడమే కష్టం, కానీ నీ పరిచయం చేయమంటున్నావు. అది కూడా ఏ ఫరో నుంచి అయితే నేను పారిపోయానో, తరవేయబడ్డానో అక్కడికే మరలా నీ మాటను మోసుకెళ్ళమంటున్నావు. ఇది నాకు జరిగే పనేనా? నా నోటికేమో మాంద్యము కలది, నేను నత్తివాడను, నేను సరిగ్గా మాట్లాడలేను ప్రభువా, నేను ఎక్కడనైనా నీ పని చేస్తాను అని కొన్ని సాకులు చెప్పి మోషే ఈ పని నుంచి చేయకుండా జాగ్రత్తగా తప్పించుకోవాలని చూశాడండి. కానీ దేవుని యొక్క కృప ఎలా ఉంటుందంటే, ఎవరి ద్వారా ఎప్పుడు ఎలా పని చేయించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ప్రైజ్ లార్డ్. కొన్ని సందర్భంలో ప్రభువా, నేను అర్హత లేని వాడిని, నాకు జ్ఞానము లేదు, నాకు కృప లేదు, నేను మాట్లాడలేను, ప్రార్థన చేయలేను, నేను అసలు కనీసం నిలబడలేను నీ సన్నిధిలో, కనీసం ఎక్కడో ఒక మూలన ఉండి వెళ్ళేవాడిని, అలాంటిది నన్ను నిలబడమంటున్నావు ఏంటి అని కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. నువ్వు నిలబడు, నువ్వు దేవుడు సహాయం చేస్తాడు, నేను సహాయం చేస్తానని దైవజనులు కూడా చెప్తున్నా కూడా కొన్నిసార్లు మనము ఆ భయము చేత, లేకపోతే మరొక ఆందోళన చేత మనం ఆ వాగ్దానం పొందుకోకుండా దూరంగా వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తాం. మోషే కూడా ఇక్కడ సాకులు చెప్పి ఇక దేవుడు ఎలాగో విడిచిపెట్టాడు కాబట్టి ఇంక నిర్ణయం తీసుకుంటాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించడానికి ఫరో దగ్గరికి వెళ్తాడు. యెహోవా ఆజ్ఞాపిస్తున్నాడు తన ప్రజలను పంపించమని. అసలు నువ్వెవరు, ఇంతకీ యెహోవా ఎవరు అని ఫరో మాట్లాడతాడు. మీ అందరూ తెలిసిన సారాంశమే, నేను అవుట్లైన్స్ మాత్రం ఇస్తున్నాను. అయితే దేవుడి కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. ఐగుప్తులో ఆకాశవాకిలి ఇప్పి పురుగులు వర్షం పడడం, అగ్ని గంధకాల చేత పడడం, తర్వాత చీకటి అయిపోవడం, తర్వాత నీరు రక్తంగా మార్చబడడం, ఇలా కొన్ని సంకేతాలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇజ్రాయెల్ మీదకి మాత్రము ఏ ఒక్క ఉగ్రత కానీ, ఆ ప్రకృతి యొక్క పరిస్థితి కానీ రావట్లేదు. కానీ కేవలం ఫరో ఉన్న రాజ్యము లేదా ఐగుప్తు ప్రాంతం వరకు మాత్రమే
ఆ యొక్క దేవుని శిక్ష కనబడుతుండడం మనం చూస్తాం. ఇవన్నీ కూడా వారి కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఇదేంటి ఇజ్రాయెల్ ప్రజలున్న ఏరియా వైపు ఏమీ జరగట్లేదు. అంతా బావుంది. ఇక్కడ మాత్రం వర్షం పడుతుంది. ఇక్కడ మాత్రం కప్పలు కురుస్తున్నాయి. ఇక్కడ మాత్రము చీకటైపోతుంది. ఇక్కడ మాత్రము ఎరుపు వచ్చేసింది. నీళ్ళు ఎరుపుగా మారిపోతున్నాయి. ఏంటి? దీనికన్నిటి కారణం ఏంటి? అని ఫరో ఆలోచన చేసి మోషేతో అంటాడు. సరే నీ ప్రజలు నువ్వు తీసుకెళ్ళిపో. దేవుడు మాట్లాడుతున్నాడు కదా! తీసుకెళ్ళిపో. చాలా సార్లు పోరాడి ఏవండి మోషే తన ప్రజలను విడిపించడానికి, దేవుడు ప్రజలను విడిపించడానికి ఎంతో ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు తన ప్రజలను విడిపించడానికి అక్కడ దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఈ తతాంతం అంతా కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరో ఇజ్రాయెల్ ప్రజలందరూ చూస్తున్నారు. అయితే తన దేవుడు ఎలాంటి గొప్ప దేవుడో అక్కడ కార్యాలయం గొప్పగా జరుగుతున్నాయి. నిజంగా దేవుడు తోడుంటే బంధకాల నుంచి విడిపించబడతామా? అంధకార క్రియల నుంచి విడిపించబడతామా? అపవాది నుంచి చెర నుంచి విడిపించబడతామా? అని ఒక ఆలోచన ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చినట్టుగా మనం చూస్తాం. వారు కన్నులారా చూశారు, విడుదల పొందారు. ఇక అరణ్యం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ జరిగిందండి అసలు సంగతి. ఏ బంధకాలైతే విడిపించబడ్డాయో, ఏ బానిసత్వం అయితే తొలగించబడిందో, ఏదైతే స్వేచ్ఛను ప్రభు ఇచ్చాడో దాన్ని ఏమాత్రం కూడా కాదరు చేయకుండా, లేకపోతే దాన్ని గుర్తించకుండా తిరుగుబాటు తత్వం వారిలోకి వచ్చేసింది. మూర్ఖ ప్రవర్తన వారిలోకి వచ్చేసింది. వారికి విడుదల ఇచ్చిన దేవుడి వైపు దూషించడం ప్రారంభించారు. ఆ దేవుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తున్న దైవజనుడు మోషే మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఇవన్నీ కూడా చూస్తూ ఇక సహించలేక కొన్నిసార్లు కూడా మనం చేసే పనులట ఆయన చూస్తూ ఇంకా సహించలేడట. ఆయన ఓపిక నశించిపోతుందండి. మనుషులకే మనకి ఓపిక చాలా తక్కువ ఉంటుంది, ఓర్పు తక్కువ ఉంటుంది, సహనం తక్కువ ఉంటుంది. మరి సృష్టికర్త అయిన దేవుడికి ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి? కేవలం ఈ సృష్టిలో, ఈ యూనివర్స్లో ఏదో ఒక మూలన ఒక చిన్న చుక్కలా ఉంటుంది మన భూగోళం, ఎర్త్, భూమి ఒక గాల్లో చుక్కలా ఉంటుంది. అందులో ఇంత విశ్వ ప్రపంచంలో మనం ఎక్కడో ఒక మూలన ఉంటాం. మనకే అంత ఓపిక లేదు, మనకే అంత సమాధానం లేదు, మనకే అంత ఇది ఉన్నప్పుడు నిన్ను నన్ను యావత్ సృష్టిని అంతా కూడా ఏలుతున్న దేవుడికి ఇంకెంత డిగ్నిటీ స్టేటస్ మెయింటైన్ చేయాలి చెప్పండి. కొన్నిసార్లు మనము చిన్నపిల్లల ప్రవర్తన కలిగి ఉంటాం. కొన్నిసార్లు ప్రభు మీదే మన నిందలు వేసి దూషించేవారుగా ఉంటాం. ఈ రాత్రి వాక్యం నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం ఎన్నిసార్లు తప్పుతములు చేసి పడిపోతున్నా సరే చెప్పండి, ఆయన ఏమి ఇస్తున్నాడు వాగ్దానం? నేను నీకు తోడుగా ఉంటున్నాను, నువ్వు లెగ్గు. మోషే అంటాడు, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రాకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళలేం, వెళ్ళగొట్టొద్దు. దేవుడు అంటాడు, లేదు మీరు మూర్ఖతత్వం కలిగిన వారు. ఎన్నిసార్లు మీ ముందు నేను అద్భుతములు చేసిన, ఎన్నిసార్లు మీకు విడుదల కలుగు చేసిన, ఎన్నిసార్లు మీకు బంధకాలు తొలగించినా సరే ఇంకా మీరు పాపంలోనే ఉంటారంటారు, ఇంకా చీకటిలోనే ఉంటారు, ఇంకా అబద్ధం ఆడతారు, ఇంకా ఇది చేస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఒక దినాన్ని అంటారు, నేను నీకు తోడుగా ఉండను. ఏ వాగ్దానం మీద నీకు ఇచ్చానో ఆ వాగ్దాన్ని నేను తీసేస్తున్నాను, ఆ కంచి నేను తీసేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క కంచులో లేదా తోటలో ఆయన రెక్కలలో మనం ఉన్నప్పుడు భద్రత మనకి ఇస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, కృపిస్తుంది, అన్ని విషయాల్లో నడిపిస్తుంది. ఎప్పుడైతే ఆయన కంచిని తీసేశాడు అనుకోండి, ఆటోమేటిక్గా అడవి పందులు, అడవి కుక్కలు, ఊర కుక్కలు, రకరకాలైన దుష్ప్రచారం చేసే మనుషులు, చెడు సాహస్యము, చెడుత్వము, పాపము, జారత్వము అన్నీ కూడా మన తోటలోకి వచ్చేస్తాయి, మన హృదయంలోకి వచ్చేస్తాయి. కారణం ఏంటి? దేవుడే నిన్నటి వరకు, నేటి వరకు, ఇప్పుడు వరకు ఆయన అడ్డుగా ఉన్నాడు, హృదయానికి కంచిగా ఉన్నాడు, కవచంగా ఉన్నాడు. ఆయన తోడు గనక రాకపోతే మనం చాలా ఇబ్బందులు పాలవుతామనే విషయాన్ని మనము ఈ రాత్రి మనం గుర్తించాల. మోషే అంటాడు, ప్రభువా వీరిని బట్టి కాదు కానీ ఆయన, ఇదిగో నేను ప్రార్థిస్తున్నాను వీరి పక్షాన. ఒక దైవజనుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, సంఘము కొరకు విజ్ఞాపన చేయాలి. అన్ని వేళలో, అన్ని సందర్భాల్లో, ఏ పరిస్థితులు అయినా సరే ప్రతి ఒక్క విశ్వాసి నామానెత్తి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఓపిక, సహనం వారిలో ప్రాముఖ్యంగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది మనకి రెస్పాండ్ కాకపోవచ్చు, లేకపోతే మనకి ఇబ్బంది పెట్టే పర్సన్ వచ్చు, అయినా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు పిలుపు ఇచ్చాడు కదా, పిలుపుని తగ్గ ప్రవర్తన మనలో ఉండాలి. ఏదో ఒక దినాన్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడండి. నీ ఉద్యోగం బట్టి, నీ ఉన్న పరిస్థితి బట్టి ఆయన ఆశీర్వదిస్తాడు. నువ్వు విశ్వాసం కోల్పోవద్దు. నువ్వు ఒక బలంగా ప్రార్థన చేయాలి రాత్రి. ఏంటంటే, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. మనుషులు నన్ను విడిచిపెట్టినా, బంధాలు నన్ను విడిచిపెట్టినా,
నేను నమ్ముకున్న వారే నన్ను విడిచిపెట్టి ఒంటరి దాన్ని చేసి వెళ్ళిపోయినా నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నాకు రాకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళం, నువ్వు మమ్మల్ని వెళ్ళగొట్టొద్దు. అందుకు దేవుడు ఇస్తున్న వాగ్దానం, సరే నేను నీకు తోడుగా ఉంటాను. నిజంగా దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి జరిగే అద్భుతాలు ఏంటి? దేవుడు నిజంగా నీకు నాకు ఈరోజు ఆరాధనలో ఉన్న వారికి, సంగమంలో ఉన్న వారికి, ఆయన రక్తంలో కడిగిన మన వారు ప్రతి ఒక్కరికి, ఆయన బలలో చేతులుంచిన వారు ప్రతి ఒక్కరికి ఆయన తోడుంటే మనకి ఏంటి లాభం, ఏంటి జరుగుతుంది మనకి? చూడండి, వాక్యంలోకి వెళ్తే దేవుడు తోడుగా ఉంటే మనకి జరిగే అద్భుతమైన సంగతుల్లో మొట్టమొదటిది సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం తీయాలి. సమూయేలు మొదటి గ్రంథం, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం చదువుతున్నాం. 17:37 త్వరగా 17వ అధ్యాయము 37వ వచనం అండి. చదవండి, ఒకరు చదవండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలండి. చూడండి, మొట్టమొదటిగా దేవుడు మనకు తోడుగా ఉంటే జరిగే అద్భుతమైన సంగతి మనందరి జీవితాల్లో ఏం జరుగుతుందంటే శత్రువులపై మనం విజయం పొందగలుగుతాం. అర్థమవుతుందా? శత్రువులపై మనము విజయము పొందుతాం. నీ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, ఏ అపవాది అయితే దాడి చేస్తున్నాడో, అపవాది అనుచరులు లేదా సంబంధితులు ఎవరైతే ఉన్నారో, దుష్ప్రచారము, నిందలు మోపేవారు, చెడు సాంగత్యము చేసేవారు, సాంగత్యము చేయడానికి ప్రేరేపించేవారు, పాపంలోకి లాగటానికి ప్రేరేపించేవారు ఎవరైతే ఉంటారో వారి పైన మీకేం కలుగుతుంది చెప్పండి? విజయం కలుగుతుంది. ఇప్పుడు చాలా సందర్భంలో మనం అపజయము ఎందుకు పొందుకుంటున్నాం? చాలా సందర్భంలో మనకి ఇదిగో చేతులు దాకా వచ్చిన ఆ పని ఎందుకు ఆగిపోతుంది? దగ్గరకు వచ్చిన పని ఎందుకు మనము పొందలేకపోతున్నాం? కార్యాన్ని ఎందుకు మనము విజయాన్ని చూడలేకపోతున్నాం? లోకంలో మీరు ఎవరినైనా చూడండి, మీకు అపజయం కావాలా, మీకు నిందలు కావాలా, అవమానాలు కావాలంటే చాలామంది 99% మాత్రము మాకు అవన్నీ వద్దండి, మాకు కావాల్సిందల్లా విజయమే, విక్టరీ. మేము ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలి. ఒకవేళ జరగకపోతే కొన్నిసార్లు మానసికంగా మనం కృంగిపోతాం, బలహీనులైపోతాం. ఇంకో విషయం చెప్పమంటారా? మనకు జరగలేదు, మన స్నేహితులకి అద్భుతంగా జరిగిపోతుంది అనుకోండి, ఇంకా మనలో ఒక రకమైన ఆలోచన బయలుదేరిపోద్ది. అదే ఈర్ష్య, కుళ్ళు. ఇదేంటి, దేవుడు నాకు చేయలేదే, దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు, ఆ బ్రదర్ ఏమో ఆ సిస్టర్ ఏమో ఎప్పుడు ప్రార్థన చేయరు, ఎప్పుడు దేవుని సన్నిధికి రారు, కానీ వారి కుటుంబంలో అన్నీ జరిగిపోతున్నాయి. ఎలా జరుగుతున్నాయి? ఎలాగ ప్రభు అనుమతిస్తున్నాడు? నేను నిరంతరము ప్రభు సన్నిధిలో ఉంటున్నాను, అయినా సరే నాకు ఎందుకు జరగట్లేదు అని ఒక రకమైన ఆలోచన, విషయపు ఆలోచన నీ మనసులోంచి బయటకు వచ్చేస్తుంది. ఈ విషయపు ఆలోచనే మనలను దేవుడి నుంచి దూరం చేయడానికి ఎంతో బలాన్ని చేకూరుస్తుంది అపవాదికి. తెలుసా మీకు ఈ సంగతి? శత్రువు అంటే ఎవరండి? మన చుట్టూరు ఉన్న మనుషులు బట్టి కాదు, మన పరిస్థితులు బట్టి కూడా మనం వాటిపై విజయం పొందుకోవాలి. మన పని మీద మనం విజయం పొందుకోవాలి, మన శరీరం మీద మనం విజయం పొందుకోవాలి, మనసు మీద విజయం పొందుకోవాలి, ఆలోచన మీద విజయం పొందుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను లోకమును జయించాను, మీరు నాలో ఉన్నట్లయితే, నాలో ఫలబద్ధమైన జీవితం అనుభవించినట్లయితే చెప్పండి, మీరు ఏం జయిస్తారు? లోకాన్ని జయిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లోకంలో ఉన్న శ్రమలు, కష్టాన్ని, దుఃఖాన్ని చూచి మనము జయించే శక్తి మనలో ఉన్నప్పటికీ అది మనం గుర్తించలేక అపవాదికి మనం లొంగిపోతున్నాం, బలహీనమైపోతున్నాం. దేవుడేమో నేను నడిపించాలి, వాగ్దాన భూమిలో నిలబెట్టాలి, ఆశీర్వదించాలని ప్రభువు ఆశపడితే మనమేమో ఇంకా నా వల్ల కాదు, నాకు ఓపిక లేదు, నేను ఈ జీవితాన్ని కొనసాగించలేను, నేను ఈ శ్రమలు కొనసాగించలేను, ఈ బర్డన్, ఈ బరువు నాకు వల్ల కాదు అని చాలామంది ఈరోజు అర్థంగా మధ్యలో వారి జీవితాలు ఆపేస్తున్నట్టుగా మనం చూస్తాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులపై నువ్వు విజయం పొందుకోవాలంటే నీకు దేవుడు తోడై ఉండాలి. తప్పనిసరిగా దేవుడు తోడుంటే మనం విజయం పొందుకుంటాం. ఇక్కడ దావీదు తీసుకున్న గొప్ప తీర్మానం ఏంటంటే, యుద్ధ భూమిలో, యుద్ధ రంగంలో
అప్పటికి ఏ అనుభవం లేని వ్యక్తి దావీదు, చిన్నపిల్లగా ఉన్నవాడు దావీదు తన అన్నలపై జరుగుతున్న ఆ నిందను తీసివేసేయాలి. ప్రాముఖ్యంగా దేవుడు వైపు, దేవుడి మీద జరుగుతున్న దాడి, ఒక పక్క ఇజ్రాయెల్ ప్రజలకి, ఇజ్రాయెల్ దేవుడైన యెహోవాకి, ఫిలిష్తీయులకు జరుగుతున్న యుద్ధంలో తన దేవుని ఆ నామం అవమానం జరుగుతుందట. సహించలేకపోయాడు, ఓర్చుకోలేకపోయాడు, బాధ కలిగింది, దుఃఖపలుకుతున్నాడు అని అక్కడే కూర్చోలేదండి దావీదు. లేచి అంటున్న మాట ఏంటంటే, దేవా, అరణ్యంలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నీ గొర్రెలను నేను నడిపిస్తున్నప్పుడు, నేను పోషణకు అడవి గుండా తీసుకువెళ్తున్నప్పుడు సింహము నుంచి దాన్ని కాపాడావు. సింహం వెళ్ళి పట్టుకెళ్ళింది, నాకు బలం ఇచ్చావు. నేను సింహాన్ని చంపి నీ గొర్రె నేను విడిపించాను. ఎలుగుబడిని చంపి నేను గొర్రెలను కాపాడాను. అదే అరణ్యంలో ప్రతి అడుగును నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా. ఇక్కడ ఈ అరణ్యంలో అంటే ఈ లోకంలో ఇంతమంది నీ నామను అవమానపరుస్తున్నారే, వీరందరూ భయముతో, పిరికితనంతో వెనకడుగు వేస్తున్నారు. నాకు కొంచెం సహాయం చేయి, నాకు తోడుగా ఉండు. ఏమంటున్నారు తెలుసండి? ఆ మాట మనం చూస్తే అద్భుతంగా ఉంటది. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబండి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు తోడుగా ఉంటే మనలో తెలియని ఒక ధైర్యం మనలో ఉంటదండి. అది అది బయటకి కనపడదు. మీకు తెలుసా? చాలా సందర్భంలో మనం అందరం ధైర్యవంతులమే. మనం ఎవ్వరం పిరికివారం కాదు. ఎవ్వరం పిరికి మనసు కలిగిన వారు కాదు. కానీ మనలో ఉన్న ధైర్యాన్ని, ఏమండి, మనలో ఉన్న ఆ ఆ బలమును మనం గుర్తించలేక బలహీనులైపోతాం అంతే. కరోనా టైంలో 2020, కరోనా నెంబర్ గుర్తుపెట్టుకోండి, 2020 జీవితంలో మర్చిపోలేని సంగతులు జరిగిన సంవత్సరం, నెలలు అవిని కూడా ఇప్పటికీ కళ్ళ ముందు కొన్ని మెదులుతున్నాయి అనుకోండి. పూర్వం క్రీస్తు శకం అనుకుని చెప్పుకునే ప్రపంచం అంతా కూడా కరోనాకు ముందు, కరోనా తర్వాత చెప్పుకునే పరిస్థితి ఈరోజు కనపడింది. అంత ప్రభావితం చేసింది అది. యావత్ ప్రపంచాన్ని స్తంభించిందండి. యావత్ ప్రపంచాన్ని నిలిపేసింది. ఉదయం లేచిన దగ్గర నుంచి వారు డ్యూటీలకు పరుగులు తీసేవాళ్ళు, పనులకు పరుగులు తీసేవాళ్ళు. ఈ పరుగు ప్రపంచంలో, ఈ పరుగు జీవితంలో రెస్ట్ లేకుండా పరిగెత్తే పాదాలని ఆ చిన్న వైరస్ కట్టి పడేసింది ఇంట్లో. దేశాలన్నీ కూడా లాక్డౌన్ విధించేసి, ఏమండి, చెట్టు జాడ, పుట్ట జాడ, తల్లి పిల్లకి లేక, పిల్ల తల్లికి తెలియక ఎక్కడి వరకు అక్కడ ఆగిపోయారు. అసలు ఒక్కసారి అది ఇమాజిన్ చేయండి. ఆ ఆ బ్యాక్ డేస్ అన్ని కూడా డార్క్ పీరియడ్ అంటారు దాన్ని. ప్రపంచం అంతా కూడా అల్లాడిపోయిన పరిస్థితి. ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్న ఈ ప్రపంచంలో కొన్ని లక్షల మంది చనిపోయారు చిన్న వైరస్ ద్వారా. కారణం ఏంటి? మనలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పటికీ కూడా మనం దాన్ని చూసి భయపడ్డాం. మనం బలవంతులమే కానీ మనం బలహీనులకు గల కారణం ఏంటంటే, బలహీనమైన క్రిమికి మనము లోబడిపోయాం. మనం బలహీనులని దానికి చెప్పగానే చెప్పేసాం మనం. అది అటాక్ చేయడం ప్రారంభించింది. అదే చూడండి, మనము 23 గంటలు ప్రతిరోజు కూడా చక్కని ఉదయం హాట్ వాటర్ తీసుకొని చక్కగా మనం దాన్ని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ ఉంటే ఆ వైరస్ పై, ఆ కరోనా వైరస్ పై విజయం పొందుకున్నవారు చాలా మంది ఉన్నారండి. మరణం వరకు వెళ్ళి, అంచుల వరకు వెళ్ళి మరలా జీవాన్ని పొందుకొని తిరిగి వచ్చి గొప్ప విడుదల వారు చూసినట్టుగా మనం చూస్తాం. వీటన్నిటి కారణం ఏం తెలుసా? మనసే. మనస్సు బలహీనం పడకపోకూడదు ఎప్పుడు కూడా. ఏ సందర్భాలు కూడా అండి, అయ్యో ఈరోజు ఇలా జరిగింది ఏంటి, ఈరోజు ఇలా అయిపోయింది ఏంటి అని నువ్వు దిగులు పడొద్దు. నువ్వు మనసును బలహీనపరచుకోవద్దు. మనస్సును, ఆలోచనలు అన్ని కూడా నువ్వు దేవుని మీద విడిచిపెట్టేయాలి. దేవుడే జరిపించుకుంటాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే ఒక వాగ్దానం నువ్వు నమ్మాలి. నమ్మితే నీ కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో అపవాది వేస్తున్న ప్రతి బాణముపై, ప్రతి ఆలోచనపై నీకు విజయం పొందుకుంటావు. ఈరోజు విజయం చూడాలని ఆశ కలిగి ఉన్నవా? మన ఉద్యోగ స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో, చదువుల పరిస్థితి ప్లాట్ఫామ్స్లో పిల్లలు చక్కని జ్ఞానం కలిగి విజయం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, అన్ని విషయాలు నాకు తోడుగా ఉన్నాను ఆయన. నేను ఒంటరిగా ఏది చేయలేను. నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా ఆలోచన ఏమాత్రం చాలదు, కానీ నీ తోడు నాకు కావాలి. ఏమేన్? నీ తోడు నాకు కావాలి. అందుకే దావీదు అంటాడు, అంత గొప్ప విశ్వాసంతో యుద్ధభూమిని అడుగుపెట్టిన దావీదు ఆ మాటలకు అందరూ, ఫిలిష్తీయులు కాదండి, ఇజ్రాయెల్ ప్రజల్లో నాయకుడైన సౌలు కూడా స్తంభించిపోయి, సరే నీకు అంత విశ్వాసం ఉంది కదా, వెళ్ళు. ఏమంటున్నారు తెలుసండి? యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో అనెను. హల్లెలూయా.
మన క్రియలు, మన ప్రవర్తన ఎలా ఉండాలంటే అవతల వ్యక్తికి సాక్ష్యంగా, ఏ సాక్ష్యం అయితే మనం కాపాడుకుంటున్నామో ఆ సాక్ష్యం బట్టి అనేక మంది ప్రభు తట్టు తిప్పేవారుగా ఉండాలి. ప్రభువుకి దూరం చేసేవారుగా మన ప్రవర్తన ఉండకూడదు. కుదిరితే మనం వారిని దేవునికి సమీపంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వారొచ్చి చెప్పాలి సాక్ష్యం. ఇదిగో పలానా సహోదరి ద్వారా, పలానా సహోదరుడి ద్వారా ఇదిగో నేను ఈ మందిరానికి వచ్చాను. నేను బలపడ్డాను. ఆధ్యాత్మికంగా బలపడ్డాను. వాక్యంలో బలపడ్డాను. ప్రార్థనలో బలపడ్డాను. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నిన్నటి వరకు లోకంలో ఉన్నాను నేను. ఈరోజు నేను దేవుని సంఘంలో ఉన్నాను. కారణం ఇదిగో పలానా వ్యక్తి చేసిన ప్రార్థనలు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు తెలుసండి? యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞలు ప్రేమించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం తీయండి ఒక్కసారి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు ఆ మాట నేను చెప్పి నేను ముందుకు వెళ్తాను. టైం అయిపోయింది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. ఆ, చదవమ్మా కుమారి. ఆ, చాలండి. చూసారా సామెతలు రాసిన గ్రంథకర్త కూడా అంటున్నాడు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎవరిని అసహించుకుంటాడో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. యథార్థవంతులకు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు. యథార్థంగా ఉండండి. నేను అదే చెప్తాను ప్రతిసారి, ప్రతి సందర్భంలో. దైవజనులైన నేనైనా, తోటి విశ్వాస అయినా, అమ్మ యథార్థంగా ఉండండి అమ్మ. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోవద్దు. అది మనలను, మన ఆలోచనలు చంపేస్తుంది, మన మనసును చంపేస్తుంది, మన దేహాన్ని చంపేస్తుంది. మీకు తెలుసా ఈ ఈ 2 స్వభావం కలిగిన వ్యక్తులు ఎక్కువ కాలం సమాధానం ఉన్నట్టుగా చరిత్రలో ఎక్కడా లేదు. సంతోషం వారు కోల్పోతారు, సమాధానం కోల్పోతారు. వారికి తాత్కాలికంగా దొరికే ఈ ఆనందం బట్టి వారు అనుకుంటారు నేను విజయం పొందుకుంటారు, కానీ ఆ విజయం ఎప్పుడు కూడా మనకి నెమ్మది ఇవ్వదండి. యథార్థంగా నీకు ఉన్నా లేకపోయినా, దేవుడు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏమండి మనం దేవునికి యథార్థంగా మన హృదయం సమర్పించుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు సుమా. విడిచిపెడుతున్నామా మన యథార్థతను, మన ప్రవర్తన విడిచిపెట్టేస్తున్నామా? కొన్నిసార్లు మన ఆలోచనలు బట్టి, మనం తీసుకున్న తీర్మానం బట్టి, ప్రభుత్వంలో చేసిన ప్రార్థనలు మనకు ఏం గుర్తురావండి. ఈ సమస్యలు చూసి, శ్రమలు చూసి మనం విడిచిపెట్టేస్తుంటాం. దేవుని విడిచిపెట్టేద్దాం, దేవుని సన్నిధి విడిచిపెట్టేద్దాం. వద్దండి. దేవుని విడిచిపెట్టేస్తే మనం అపవాదికి దొరికిపోతాం, సాతానికి దొరికిపోతాం. సాతానికి దొరికిపోతే ఇంకా ఆటోమేటిక్గా దేవుడికి మనకు దూరం అయిపోయినట్టే. మనం అనుకుంటే సాతానికి మనం లొంగిపోయి, సాతాను ఆలోచనలు లొంగిపోయి, దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నాడంటే ఆయన తోడుగా ఉంటాడు. ఆయనపై విజయం సాధించడానికి నీకు బలాన్ని ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు అవకాశం ఇస్తాడు. కానీ ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నావా? యథార్థవంతులు దేవుడు తోడుగా ఉంటాడట. దావీదు యథార్థంగా ప్రార్థించేవాడండి. అరణ్యంలో యథార్థంగా ప్రార్థించేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు. అన్నదమ్ములు చేదరించకుండా, ఏమండి కుటుంబానికి పెద్దగా ఉన్న తండ్రి ప్రేమకు లోను కాకపోయినా, ప్రేమ అనురాగాలకి పొందలేకపోయినా, దావీదు దేవుడి మీద విశ్వాసం ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని స్తుతించడం ప్రారంభించాడు. తనకి ఇవ్వబడిన బాధ్యత, చిన్న బాధ్యత అయినా సరే, అదేంటి గొర్రెలు కాపుకునేది కదా, చాలా చీపుగా చూస్తారు చాలా మంది. ఈ పొలం పనులు చేసుకునే వారికి, తర్వాత ఆ మరొక వ్యాపారం, కొంతమంది దృష్టిలో అది చాలా చిన్నతనంగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. అది వారి చూపుకి చిన్నతనం కూడా వచ్చే కానీ దేవుడు నీ పట్ల ఇస్తున్న గొప్ప కృపను మనం భావించాలి. అది చిన్న పనైనా పెద్ద పనైనా, అది సంఘ పరిచయైనా, సంఘ పరిచయలో చిన్న పనైనా పెద్ద పనైనా, మనం ఏది కూడా ఆ వ్యత్యాసం చూడకుండా యథార్థంగా ప్రభుకి నువ్వు సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. యథార్థంగా సమర్పించుకుంటే దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉంటాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు యథార్థంగా ఉన్నాడు కాబట్టి ఆ యథార్థతతో దేవుడితో సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నాకు బలం ఇచ్చావు, అన్ని ఇచ్చావు, ఇదిగో నాకు అవకాశం ఇచ్చావు అని సౌలుతో మాట్లాడే ధైర్యం దావీదుకి ఎలా వచ్చింది? యథార్థంగా పరిపూర్ణంగా దేవుని ఆరాధించాడు కాబట్టి. అతనిలో ఏ తప్పు కూడా ఎతకడానికి అవకాశం లేదు కాబట్టి ఆ ధైర్యమే అతను నిలబెట్టింది. మనం చాలా సందర్భాలు అంటాం కదా, యోబు గ్రంథంలో మాట ఉంటుంది, నీ భక్తే నీకు ధైర్యం పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ధైర్యము, ఈ సహవాసము, ఏమండి ఈ యొక్క సహనము, ఓర్పు, ఈ ఆలోచనల ఎక్కడి నుంచి వస్తే తెలుసా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుందండి. ఇంకా ఎవ్వరి ద్వారా కూడా కాదు. నో. శత్రువులపై నువ్వు విజయం సాధించాలంటే దేవునికి తోడుగా ఉండాలి. శత్రువులు ఈరోజు మన చుట్టూరు అన్ని వేళల్లో పన్నంగా పడుతుంటారు. ఎవరిని పడగొట్టేద్దాం, ఎవరిని పాడు చేద్దాం, ఎవరిని ఇబ్బంది పెడదాం, మానసికంగా ఎవరిని కృంగదిద్దాం. వారికి ఉన్న కొంచెం సమస్య తెలుసుకొని ఆ సమస్యలో కొంచెం మసాలా, కొంచెం కారము, కొంచెం జీలకర్ర, పెప్పర్ యాడ్ చేసి దాన్ని మరింతగా దుష్ప్రచారం చేసే సమాజంలో మనం బ్రతుకుతున్నాం.
దీని ద్వారా మనము బాధపడాల్సిన అవసరం లేదు. చెడు ప్రచారం, చెడు ఆలోచనలు, చెడు కలిగిన వారు ఎప్పటికైనా సహించరు. వాక్యం చెప్తోంది, దుష్టుడు ఎవ్వరు కూడా తరవకుండానే తను పారిపోతాడట. ఎవరు తరవాల్సిన అవసరం లేదు వాడిని. ఆటోమేటిక్‌గా పారిపోతాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా పారిపోయేవారు కాదండి. ధైర్యంగా నిలబడేవారు. హల్లెలూయా! శ్రమలు చూసి కృంగిపోతున్నావా? దేవుడు నన్ను విడిచిపెట్టేసాడని నువ్వు ఆలోచన కలిగి ఉన్నావా? ఈ మాట నీ కొరకే. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నమ్మితే నువ్వు గట్టిగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా! శత్రువులపై నువ్వు విజయం పొందుకోవాలి. మరొక మాట చెప్పి నువ్వు ముగిచ్చేస్తాను చూడండి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఏంటి ప్రయోజనకరం? ఏంటి మనం సాధిస్తాం? ఏంటి మనకి మేలు అంటే, రాజుల మొదటి గ్రంథం తీయండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 38 వచనం అండి. 38 వచనం చదువుదాం. మొదటి రాజులు 11:38. ఉమ్, 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 ఉమ్. ఆ, ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా! చూసారా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఇస్తున్న గొప్ప వాగ్దానం తెలుసా? మనము స్థిరపరచబడతాం. మనము స్థిరపరచబడతాం. స్థిరపరచబడటం అంటే ఏంటి? ఒక స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఆశీర్వాదాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు స్థిరపరిచిన దాన్ని ఎవ్వరు కూడా దూరం పరచలేడు. హల్లెలూయా! స్థిరపరచువాడు, బలపరచువాడు ఆయనే కదని మనం ఆరాధన చేశాం కదా! స్థిరపరచువాడు, బలపరచువాడు, నాకు తోడైన నడిపించేవాడు ఎవరు చెప్పండి? దేవుడే కదా! మనకి వేరే ఆధారం ఇంకా లేదు కదా! వేరే ఆధారం ఏమైనా ఉందా? పోనీ ఏదైనా వేరే సోర్స్ ఉంది. నాకు దేవుడు వద్దండి, దేవుని సన్నిధి వద్దండి. మరి వేరే ఆధారం ఉందా? ఏది లేదు. ఆప్షన్ లేదు మనకి. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. స్థిరపరుస్తాను, నా దగ్గర రా. నిన్ను బలపరుస్తాను, నా దగ్గరకు రండి. నువ్వు అపవాది వైపు లోకం ఆశలు, నేత్రాశ, శరీరాశ, జీవపటమై నువ్వు లాగేసుకుంటూ పోతే నువ్వు స్థిరపరచబడలేవు. ఇక్కడ రాయబడ్డ ఈ మాటలో ఉన్న సారాంశం నేను గమనిస్తే దేవుడు మాట్లాడుతున్న మాట చూడండి. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలబడి చేయొచ్చు. అక్కడ రాయబడ్డ మాట, నా మార్గములు, నా ఆజ్ఞ అన్ని నువ్వు అనుసరించినందుకు, నా దృష్టికి అనుకూలమైన జరిగించినందుకు, నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను ఆజ్ఞలు గైకొని నెడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబాన్ని శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరుస్తాను. దేవుడు స్థిరపరుస్తాడండి. ఎప్పుడు స్థిరపరుస్తాడు దేవుడు? అక్కడే రాయబడ్డ మాట. ఇందాక మనం చదువుకున్నాం కదా, యథార్థవంతులు దేవుడు యథార్థవంతులు ఎవరు? ఆయన మాటలు ఎప్పుడు కూడా త్రోసివేసేవాడు కాదు. ఆజ్ఞలను త్రోసివేసేవాడు కాదు. దేవుణ్ణి త్రోసివేసేవాడు కాదు. దేవుని సన్నిధికి దూరం అయిపోవడం కాదండి. అన్ని వేళలో దేవుని మాటను పట్టుకొని నిలబడేవాడు. స్థిరపరుస్తాడు ఆయన. పేతురుని దేవుడు స్థిరపరచలేదా? అపోస్తులైన పౌలు గారిని సౌలుగా ఉన్నప్పుడు తన అహంకారం, తన గర్వాన్ని తొలగించి స్థిరపరచడం లేదా? దేవుని సన్నిధిలో చివరి వరకు యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యుల్లో అతి ప్రాముఖ్యమైన శిష్యుడు యోహాను గారిని దేవుడు స్థిరపరిచి పరలోకపున్న దర్శనాన్ని ఆయనకి చూపించలేదా? దేవుడు మనల్ని స్థిరపరుస్తాడండి. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన నీ ఉద్యోగాలు స్థిరపరుస్తాడు, నీకు ఆర్థికంగా స్థిరపరుస్తాడు, నీకు అన్ని వేళల్లో ప్రభు నీకు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనమే ఆయన దూరం అయిపోయి నన్ను స్థిరపరచట్లేదు, నాకు అవకాశం రావట్లేదు, నన్ను విడిచిపెట్టేశాడని అనేస్తాం మనం. దేవుడు ఎన్న వేళలు స్థిరపరిచేవాడు. ఆజ్ఞలను గైకొనాలి. ప్రాముఖ్యంగా ఏం తెలుసా? ఆయన మాటకు మనం లోబడాలి. అంతే, ఇంక వేరే ఆప్షన్ లేదు మనకి. ఆయన మాటకు లోబడితే ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. ప్రైజ్ లార్డ్. ఆజ్ఞలు స్థిరపరిచి దావీదు స్థిరపరిచినట్టుగా ఈ రాత్రి ప్రభువా నన్ను స్థిరపరచు నాయనని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి నాకు శత్రువులపై విజయం సాధించాలని ఉంది నాయన. నా మనస్సుపై నేను విజయం సాధించాలి, నా శరీరంపై నా విజయం సాధించాలి. అపవాది వేస్తున్న ప్రతి ఆ చెరలోంచి నేను విడుదల కలగాలి. యథార్థంగా నువ్వు ప్రార్థించు. దేవుని ఆజ్ఞలు గైకొనుటూ ఆయన సన్నిధిలో నడుస్తూ ప్రార్థించు. దేవుడు తప్పక నీకు తోడయ్యుంటాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం.